మూడో విడత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటికి సరిగ్గా ఏడాది. మొత్తంగా ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అధికారం చేపట్టి 11 ఏళ్లు. అంటే 2014 జూన్ 9వ తేదీన నరేంద్ర మోదీ మొదటిసారిగా ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఈ 11 ఏళ్ల మోదీ పాలనలో ఎన్నో అడ్డంకులు, అవరోధాలు. వాటన్నిటిని దాటుకుంటూ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రయాణం నల్లేరుపై నడకలా సాగుతోంది. ఈ 11 ఏళ్ల పాలనపై ఓసారి చూద్దాం. ఏ దేశాభివృద్ధికైనా కొలమానం ఆ దేశ ఆర్థిక వ్యవస్థ. 2013-14లో 9.4% ఉన్న ద్రవ్యోల్బణం నేడు 4.6%కి తగ్గడంలోనే నరేంద్ర మోదీ ప్రభుత్వ విజయం కనిపిస్తోంది. ఇది గృహాలు, వ్యాపారాలకు కావలసిన స్థిరత్వాన్ని అందిస్తోంది. 2014లో 6.4%గా ఉన్న సగటు వృద్ధి తాజా త్రైమాసికంలో 7.4%కి చేరుకుంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థల్లో 10వ స్థానంలో ఉన్న భారతదేశం నేడు $4.2 ట్రిలియన్ జీడీపీతో జపాన్ను అధిగమించి నేడు 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ప్రస్తుతం రాబోయే రోజుల్లో జర్మనీని కూడా దాటి 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా రూపొందడానికి పరుగులు తీస్తోంది. ఆర్థిక వ్యవస్థల్లో స్థితిస్థాపకత, స్థిరమైన వేగాన్ని ప్రదర్శిస్తోంది. ఇది 11 సంవత్సరాలలో వివిధ రంగాల్లో గణనీయమైన మార్పుల ద్వారానే ఇది సాధ్యమైంది. అభివృద్ధికి ప్రత్యక్ష ఉదాహరణ మౌలిక సదుపాయాలు. ప్రతి పల్లె, పట్టణంలో మౌలిక వసతులు సమకూరినప్పుడే అభివృద్ధికి బాటలు పడుతుంది. ప్రగతి పథకం ప్రతి చివరి వ్యక్తికి అందాలనే విషయాన్ని బాగా అవగతం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దిశగానే పయనిస్తూ సుస్థిరాభివృద్ధి సాధిస్తున్నారు. 2014లో 91,287 కిలోమీటర్లు ఉన్న జాతీయ రహదారులు 2024కు 1,46,204కు విస్తరించాయి. నిర్మాణ వేగం రోజుకు 12 కిలోమీటర్ల నుంచి 34 కిలోమీటర్లకు చేరింది. దాదాపు 4 లక్షల గ్రామీణ రోడ్లను నిర్మించింది. దీంతో 99% గ్రామీణ భారత నేషనల్ నెట్వర్క్కు అనుసంధానమైంది. భారత రైల్వే నెట్వర్క్ కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ 10 ఏళ్లలో బాగా విస్తరించింది. మొత్తం 25,871 కొత్త రైల్వే ట్రాక్లను నిర్మించారు. రైల్ ఇంజన్ల మ్యానుఫ్యాక్చరింగ్లో భారత్ అగ్రగామిగా ఉంది. 2024-25లో 1,681 రైల్ ఇంజన్లను ఉత్పత్తి చేసింది. ఇది అమెరికా, యూరప్, జపాన్ దేశాలన్నిటికంటే కూడా ఎక్కువ. భారతీయ రైల్వేలు ఏటా 1,617 మిలియన్ టన్నుల సరుకును రవాణా చేస్తూ ప్రపంచంలోనే 2వ అతిపెద్ద సరుకు రవాణా దేశంగా ఎదిగింది. భారతీయ రైల్వే రోజుకు 3 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తోంది. 2014 మరియు 2025 మధ్యకాలంలో దేశంలో ఎయిర్పోర్ట్లు 74 ఉండగా అవి ఇప్పుడు 160కి పెరిగాయి. ఉడాన్ పథకం మారుమూల పట్టణాలకు విమాన కనెక్టివిటీని తీసుకొచ్చింది. 2047 నాటికి 300 విమానాశ్రయాలకు విస్తరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. లాజిస్టిక్స్ యాక్సెసిబిలిటీపై దాని నిరంతరం దృష్టి పెడుతోంది. సుస్థిర పట్టణాభివృద్ధి కోసం 1.64 లక్షల కోట్ల విలువైన 8,000 ప్రాజెక్టులు రూపొందించింది. స్మార్ట్ సిటీస్ మిషన్ ద్వారా పట్టణాల్లో గణనీయమైన మార్పు తీసుకొస్తోంది. పట్టణ రవాణా కూడా అభివృద్ధి చెందుతోంది. ఢిల్లీ మెట్రో ప్రపంచవ్యాప్తంగా అతిపెద్ద, అత్యంత సమర్థవంతమైన మెట్రో వ్యవస్థల్లో ఒకటిగా విస్తరించింది. సౌర సామర్థ్యం 2014లో 2.82 గిగావాట్ల నుండి 105.65 గిగావాట్లకు పెరిగింది. మొత్తం స్వచ్ఛమైన శక్తి సామర్థ్యం ఇప్పుడు 228.28 గిగావాట్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా 3వ అతిపెద్ద సోలార్, 4వ అతిపెద్ద పవన శక్తిని ఉత్పత్తి చేసే దేశంగా భారతదేశాన్ని నిలబెట్టింది. గత దశాబ్దంలో నరేంద్ర మోదీ సాధించిన విజయాలు ఒకటి భారతదేశ పబ్లిక్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ DPI, దాని వినియోగం, అభివృద్ధి. UPI, ఆధార్ వంటి వేదికల్లో పబ్లిక్ ఫస్ట్ విధానం, రియల్ టైం చెల్లింపులు, ప్రత్యక్ష బదిలీలు, జన్ధన్, డిజిటల్ యాక్సెస్ పాయింట్ల ద్వారా గ్రామీణ బ్యాంకింగ్ను విస్తరించింది. DPI ఆధారిత GDPలో 1% పెరగడానికి దోహదపడింది. 2030 నాటికి దాదాపు 3-4%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. ప్రపంచ బ్యాంక్ గుర్తించినట్లుగా DPI సాధారణంగా దశాబ్దాలు పట్టే దానిని భారత్ 6 సంవత్సరాలలో సాధించింది. ప్రధాని మోదీ సారథ్యంలో 11 ఏళ్లలో దేశం సాధించిన అభివృద్ధిని నిమిషాల్లో, గంటల్లో చెప్పలేం. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.